నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఒక్క అనుమతులు ఇవ్వడమే కాకుండా ఔత్సాహికవేత్తలు యూనిట్లను గ్రాంట్ చేసే వరకు పరిశ్రమల శాఖల అధికారులు అన్ని సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు కలెక్టర్ అధ్యక్షతన 24వ జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. తొలుత పరిశ్రమల స్థాపనకు ఉత్సాహం చూపిస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వివరాలను, ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల వివరాలను, కొత్తగా ప్రారంభించబోయే పరిశ్రమలు, వ్యాపారాలు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను గురించి పరిశ్రమల శాఖ అధికారులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుమతులు ఇచ్చి సరిపెట్టకుండా వారు యూనిట్ ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించేంత వరకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి మంగపతిరావు తదితర అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ కు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రి నాదెండ్ల మనోహర్ పశ్చిమ గోదావరి జిల్లాలోని తడేపల్లిగూడెం మండలంలో గల ఆరుగులను రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ధాన్యం కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం వారు నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని రైతుల వద్ద నుండి నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులు ధాన్యం అమ్మినటువంటి 48 గంటల్లోనే నగదును ప్రభుత్వం వారు ప్రకటించిన మద్దతు ప్రకారం నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్ కు జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయ్ అధ్యక్షతన పిసిపి ఎన్డిటి జిల్లా సలహా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పిసిపి ఎన్డిటి చట్టం అమలు తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా కొత్తగా స్కానింగ్ రిజిస్ట్రేషన్ కోసం 4 దరఖాస్తులు మరియు పునరుద్ధరణ కోసం 2 దరఖాస్తులు, మార్పుల కోసం 4 దరఖాస్తులు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. తదుపరి సమావేశంలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, గైనకాలజిస్ట్ తదితరులు ఈ అంశాలపై చర్చించనున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యత సంతానంపైనే ఉంటుందని అత్తిలి తహసీల్దార్ దశకవంశీ అన్నారు. అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన చల్లా సావిత్రి అనే వృద్ధురాలిని కుమారులు ఆస్తి రాయించుకుని ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధించడంతో ఆమె తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. దీనిపై తహసీల్దార్ ఇరువురు కుమారులను పిలిచి వృద్ధురాలైన తల్లిని చూడవలసిన బాధ్యత కుమారులదే అని, లేకుంటే వారికి నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాంతో వారి తల్లిని చూసుకుంటామని తహసీల్దార్ కు హామీ ఇచ్చి తీసుకుని వెళ్లారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏఆర్ కానిస్టేబుల్స్ వారి కుటుంబ సభ్యులు మంగళవారం తణుకులో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. 2009 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుళ్లు ఉద్యోగం చేపట్టి 16 ఏళ్లు అయిన పూర్తి సందర్భంగా తణుకు శివార్లోని మురికివాడల్లో పేదలకు నిత్యావసరాలతో పాటు బియ్యం, నగదును అందజేశారు. ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసరాలు, 1000 రూపాయల నగదు చొప్పున 2 కుటుంబాలకు అందజేశారు. తమ బ్యాచ్ తరపున ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిఎంసి ఎన్జిఓ ఆశాజ్యోతి, సచివాలయ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తణుకు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో గల స్వయం సహాయక సంఘాల సభ్యులకు బాల్య వివాహాల నిరోధక చట్టంపై ఐసిడిఎస్ తణుకు ప్రాజెక్టు అధికారి శ్రీలక్ష్మి వివరించారు. ఆడపిల్లల చదువు గురించి, పౌష్టికాహారం గురించి పర్యవేక్షణ చేయాలని ఆమె తెలియజేశారు. నారాయణ స్కూల్ తణుకునందు స్టూడెంట్ ఎల్ఈడి కాన్ఫరెన్స్ కార్యక్రమము నిన్న, ఈ రోజు 1-2 తరగతులకు ఎంతో ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపల్ కె సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యా విధానంలో ఇటువంటి కార్యక్రమాలు పారదర్శకతను పెంచుతాయని, ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి త్రైమాసికంలో జరిగినటువంటి పాఠాలన్నీ విద్యార్థులకు బోధనోపకరణాల సహాయంతో తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల సహాయం లేకుండానే వివరించారు. ఇప్పటి వరకు నేర్చుకున్న పిల్లల పాఠాలను తమ పిల్లలు వివరించడం పట్ల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేవలం నారాయణ విద్యా సంస్థలు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని వారు ఆనందించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా నారాయణ విద్యా సంస్థల ఏజీఎం పి రామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ప్రశంసించారు.
నారాయణ స్కూల్ సంస్థ అనేది చాలా చక్కగా రన్ చేస్తున్నారండి. ముందుగా వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు. పిల్లల్ని ఎంతో మంచిగా తీర్చిదిద్దుతున్నారంటే వాళ్ళకి భయం లేకుండా చదువు అనేది చెప్పడం అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చిన్నపిల్లలకి బేసిక్ ఫౌండేషన్ అనేది ఒత్తిడితో కాకుండా మంచిగా ప్రేమగా చెప్పడం అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా అంటే లైక్ ఆడిస్తూ నేర్పించడం అనేది చాలా మంచిదండి. అది నేను ఈ స్కూల్లో ఎక్స్పీరియన్స్ చేశాను. మా కిడ్నీ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల మా పాప ఎంతో చక్కగా అంటే లైక్ యాక్టివిటీస్లో భయం లేకుండా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఇది అంతా కారణం ఏంటంటే ఈ యొక్క ఆర్గనైజింగ్ అనేది అకాడమిక్ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా చక్కగా డిసిప్లిన్గా అందరికీ అర్థమయ్యేలాగా ముఖ్యంగా పిల్లలు నేర్చుకునే విధంగా కూడా వాళ్ళు ఎంతో చక్కగా మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ చక్కగా వాళ్ళు ఎన్లెస్ ఎఫర్ట్తో వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారండి. ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మా కిడ్లో ఎంతో చేంజ్ వచ్చింది కాబట్టి నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. యాజ్ ఎ పేరెంట్గా ఈ స్కూల్లో జాయిన్ చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజున తణుకు ప్రాంతంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్ నందు ఎస్ఎల్సి ప్రోగ్రామ్ జరిగిందండి. ఎస్ఎల్సి అంటే స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అండి. ఈ ప్రోగ్రామ్ని నారాయణ మేనేజ్మెంట్ డిజైన్ చేయడం జరిగింది. దీనికి పైన R&D హెడ్ వాణి మేడం గారి ఆధ్వర్యంలోనే, అదేవిధంగా మా జిల్లా హెడ్ శ్రీ పి రామరెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందండి. ఎస్ఎల్సి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అని చెప్పి 2 పార్ట్స్ కింద సిలబస్ని డివైడ్ చేయడం జరుగుతుందండి. సెమిస్టర్ 1 సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలతో టీచర్స్ తోటి TLMs ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేయించి ఇక్కడ దాకా చదువుకున్నటువంటి సిలబస్ మీద తల్లిదండ్రులను స్కూల్కి ఇన్వైట్ చేయడం జరుగుతుందండి. దాకా చదువుకున్నటువంటి వాటి మీద పేరెంట్స్ పిల్లల్ని అడుగుతుంటారండి. పిల్లలు చక్కగా ఆన్సర్లు చెప్తూ ఉంటారు. జనరల్గా స్కూల్స్లో ఏం జరుగుతుందంటే సిలబస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెడతారండి. ఎగ్జామ్లో వచ్చిన మార్కులు చూసుకుని తల్లిదండ్రులు ఆనందపడుతుంటారు. కానీ మా దగ్గర ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు దాకా జరిగిన సిలబస్ మర్చిపోకుండా ప్రతిదీ బ్రెయిన్లో పెట్టుకో పేరెంట్స్కి అడిగే క్వశ్చన్స్కి పిల్లలు చెప్పే ఆన్సర్లకి వాళ్ళు ఎంతో ఆనందంతో మంత్రముగ్ధులు అయిపోతున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే కనుక జనరల్గా చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే లైవ్లో కూర్చున్నారటం ఆన్సర్లు చెప్పడం ఇలాంటి ధైర్యం ఉన్నటువంటి ఏకైక సంస్థ ఏదో ఉంటే నారాయణ చెప్పడానికి అతిశక్తి లేదండి. వేరే స్కూల్స్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ జరుగుతుంది, మా స్కూల్లో మాత్రం జరుగుతుందని చెప్పడానికి కూడా అతిశక్తి లేదండి. ఇలాంటి ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తూ చదువే కాకుండా అన్ని యాంగిల్లో అన్ని రంగాల్లో పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్కి తయారు చేసిన ఉద్దేశంతో నారాయణ స్కూల్స్ నడుతున్నాయండి. ఆదరణ 3.0 పథకం ద్వారా టైలర్స్ కు అత్యాధునిక కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేయాలని వేల్పూరు టైలర్స్ అండ్ వర్కర్స్ సంఘ గౌరవ అధ్యక్షులు బళ్లచిన వీరభద్రరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టైలర్స్ వర్కర్స్ సంఘ సమావేశ అధ్యక్షులు మల్లేశ్వరపు నాగరాజ్ అధ్యక్షతన స్థానిక పార్వతీదేవి ఆలయ ప్రాంగణంలో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేతి వృత్తిదారులకు గతంలో మాదిరిగా ఆదరణ పథకాన్ని అమలు చేసి అత్యాధునిక పనిముట్లు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం 3.0 పథకంలో చేతి వృత్తిదారులకు పనిముట్లు అందచేయాలని ఆయన అన్నారు. దీని ద్వారా 25,000 నుండి 30,000 వరకు ఉంటుందని, అందువల్ల ఆర్థిక స్తోమత లేక చాలా మంది దర్జీలు కొనుగోలు చేయలేకపోతున్నారని, ప్రభుత్వం దాన్ని ఉచితంగా అందిస్తే వారికి ఎంతో సహాయం చేసినట్టు ఉంటుందని ఆయన అన్నారు. 4వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు గమినీ ఫంక్షన్ హాల్ తణుకున వాస్తవ్యులు కీర్తిశేషులు నాదెళ్ల రామకృష్ణ జ్ఞాపకార్థం వారి కుమారులు నాదెళ్ల ఫణిభాస్కర్ వాళ్ల నాన్న యొక్క జయంతి సందర్భంగా తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో 55 మంది నిరుపేదలకు ఉలెన్ బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమినీ రాంబాబు మాట్లాడుతూ చిరంజీవి ఫణికుమార్ మానవతా సైట్ ద్వారా తణుకు మానవతా సంస్థ ఫోన్ నెంబర్ తెలుసుకుని 5,000 రూపాయలను పంపించి ఈ సందర్భంగా ఫణిభాస్కర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్నారు. ఈ సమావేశంలో రాఫ్ట్ కన్వీనర్ కోడూరి రాధా పుష్పావతి, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్మన్ బోయపాటి రామలక్ష్మి, విశిష్ట దాత చిట్టూరి సుజాత, తణుకు మండల్ చైర్మన్ కటారి శారదాదేవి, జిల్లా కన్వీనర్ సతీష్ బాబు, పూర్వపు అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, దాట్ల సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ గా డాక్టర్ పివివి సత్యనారాయణ నియామకం. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సత్యనారాయణను ప్రభుత్వం రాజమహేంద్రవరంలోని సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పూర్తి అదనపు ఛార్జ్ ప్రాతిపదికన నియమించింది. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సౌభాగ్యలక్ష్మి
పదవీ విరమణ చేయడంతో సత్యనారాయణను ఆ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయన్ని అభినందిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. వైద్య సేవల స్థితిని పరిశీలించిన అదనపు వైద్యాధికారి వసుంధర, తూర్పుగోదావరి జిల్లా అదనపు వైద్యాధికారి వసుంధర మంగళవారం లాలా చెరువు పరిధిలోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ 1 నందు బి-పాల్ ఎంబిటిబి కేసుకు సంబంధించిన హోమ్ విజిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పేషెంట్లకు అందుతున్నటువంటి చికిత్సా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అద్దేపల్లి, అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను పరిశీలించి 2 ఆల్ ఓవర్ లాంగ్ టర్మ్ మరియు షార్ట్ టర్మ్ బేడాక్విలిన్ టీబీ కేసులను కూడా పరిశీలించారు. ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన బుకే కాల్ విత్ బిఎల్ఓ అనే నూతన సదుపాయాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఓటర్లు సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి అయిన కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎన్జీజీఎస్ స్టేట్ నోడల్ ఆఫీసర్లతో అక్టోబర్ 24న నిర్వహించిన సమావేశంలో ఓటర్ అనుభవాన్ని మెరుగుపరచడం, ఫెసిలిటేషన్ చర్యలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ మాడ్యూల్ ను అమల్లోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారని తెలియజేశారు. ఓటర్లు తమ ఓటర్ కార్డు, చిరునామా మార్పులు, సవరణలు లేదా నమోదు సంబంధిత సందేహాలపై నేరుగా బిఎల్ఓతో మాట్లాడడానికి ఈ సదుపాయాన్ని కల్పించారని కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో మైనారిటీ సంక్షేమ శాఖకు చెందిన మైనారిటీ విద్యా అభివృద్ధి కేంద్రం ద్వారా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు వంటి మైనారిటీ అభ్యర్థులకు ఎస్ఐ, కానిస్టేబుల్, ఏపీ టెట్, డిఎస్సి తదితర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వాహక సంచాలకులు సునీల్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉండిలో దాతల దాతృత్వం ఒక తీయని వరమని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో శ్రీ పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రథానికి షెడ్ నిర్మాణం, సిసి రోడ్ నిర్మాణాలను ఆయన ప్రారంభించారు. 15 లక్షల వ్యయంతో వీటిని చేపట్టారని తెలియజేశారు. ఉండి లయన్స్ క్లబ్ సహకార సభ్యులు పూసపాటి వెంకటరామరాజు 11 లక్షలు, ద్వారంపూడి నారాయణ రెడ్డి, సత్తి బ్రహ్మారెడ్డి 2 లక్షలు ఇవ్వడం అభినందనీయం అన్నారు. దాతలను లయన్స్ క్లబ్ తరపున సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కలదిండి శ్రీనుబాబు, ఆలయ చైర్మన్ రాఘవ, గ్రామ సర్పంచ్ సూరవరపు కనకదుర్గ, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు కరిమేరక నాగరాజు తదితర సభ్యులు పాల్గొన్నారు. महादेवस्य सेवार्थमरुभ्यां धातमर्हसि ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, ओम शंभवे नमः। हर हर महादेव हर शंभो शंकर पार्वती समेत विश्वेश्वर स्वामी। ओम हृदय देव्यै नमः, ओम शिरो देव्यै नमः, ओम शिखा देव्यै नमः, मार्ग्यै नमः, ओम विजयखण्डायै नमः, ओम केशवाय नमः, ओम मध्यमादिन्ये नमः। हमेना भैषः संवाजेतं दसहोदकं सन्तमो दसहोदेभ्यः दक्षते परोक्षेण परोक्षप्रियाय वचेन परोक्षप्रियाय बहिदेवाः आत्मन्नात्मन् विद्यामन्त्रेत तस्मै मन्त्रमं भूत प्रत्यशृणोतु सदहोदो हवैना वैषाणं भवति शतायुः पुरुषश्रेन्द्रियायुष्येवेन्द्रिय त्रिपुर सुंदरी स्वरूपिणी मंगल प्रदायिनी मांगल्य स्वरूपिणी देवी अनुग्रह कटाक्ष सिद्धिरस्तु संपूर्णता వెనకరా సైతి అది వెనకొచ్చి సైతి
ఓకే వేసేయండి ఎవరికి వెళ్తాను చెయ్యక్క ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం కార్తీక మాసం సందర్భంగా శ్రీ పార్వతి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారి రథానికి చక్కటి వేదిక నిర్మించబడింది, షెడ్ ఒకటి నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఎంట్రన్స్లో ఒక ఆర్చి, ఎంట్రన్స్ నుంచి ఈ రథం వరకు కూడా సీసీ రోడ్డు, అదేవిధంగా ఆలయ మరో సీసీ రోడ్డు సుమారు 15 లక్షల రూపాయలు వ్యయంతో దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ రథానికి సంబంధించి షెడ్ నిర్మాణం, సీసీ రోడ్డు నిర్మాణం మా ఉండి లయన్స్ క్లబ్కు సంబంధించిన మా సహసార సభ్యులు శ్రీ పూసపాటి వెంకటరామరాజు గారు ప్రత్యేకంగా 10 లక్షల రూపాయల వ్యయంతో ఇది నిర్మించారు. అదేవిధంగా మరో మా లయన్స్ క్లబ్ సభ్యులు దూరంపూడి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా సత్తి బ్రహ్మారెడ్డి గారు, అలాగే మాదేపట్నం చెందిన పెన్మెచ్చ రమేష్ రాజు గారు, అదేవిధంగా మరో దాత, దాంతోపాటు మా లయన్స్ సహచరుడు అచ్యుతం గారు, అలాగే మా లయన్స్ సభ్యులు ఈయన పూసపాటి వెంకటరామరాజు గారు కలిపి మరో 5 లక్షలతోటి రహదారి నిర్మాణం చేశారు తూర్పు వైపున. ఇలాగా 2 ఆలయానికి చక్కటి శోభ చేకూర్చింది. అదేవిధంగా మరి ఈరోజు మనకి మన గౌరవ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు చేతుల మీదుగా ఈ కార్తీక మాసంలో ఈ షెడ్డు ఓపెన్ చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మా లయన్స్ క్లబ్ సహకారం దీంట్లో ఉండటంతో నేను అధ్యక్షుడిగా మా సహచార సభ్యులను అభినందిస్తున్నాను. ఈ చక్కటి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క సభ్యులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులంతా శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని జన విజ్ఞాన వేదిక జిల్లా సభ్యులు చెకుముకి జిల్లా కన్వీనర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. మంగళవారం ఉండి హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రంగరాజు మాట్లాడుతూ మూఢనమ్మకాలు విడనాడాలి అన్నారు. మండల స్థాయి విజేతలకు ఆయన బహుమతులను అందజేశారు. మండల స్థాయిలో ఈపీ సురేష్ ఫైనాన్స్ టాలెంట్ టెస్ట్ కూడా నిర్వహించారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం మహదేవపట్నం హైస్కూల్ విద్యార్థులు సిహెచ్ సాయి పల్లవి, పి ఫణిగౌతమ్, ద్వితీయ బహుమతి ఎండగండి హైస్కూల్ విద్యార్థులు పి విజయ, దుర్గా భవాని, కేశవదుర్గ సాధించారు. అలాగే మనకి రిటైర్డ్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఈరోజు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. నవంబర్ 4 అంటే జిల్లాలో ఉన్న మండలాలన్నిటికీ అన్ని హై స్కూలు అంటే అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ కానీ ఏ హై స్కూల్ కూడా మనకి ఈ సైన్స్ సంబరాలు చెకుముకి జరుగుతున్నాయి. ఇది గత 40 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక సంస్థ తరఫున పనిచేయటం జరుగుతుంది. ఎందువల్ల అంటే నేను 2017లో అంటే 2020లో ఇదే స్కూల్లో నేను సోషల్ బీఈడీగా రిటైర్డ్ అయ్యాను. అంతకుముందు వరకు నేను జన విజ్ఞాన వేదిక చెకుముకి జిల్లా కన్వీనర్గా పనిచేశాను. అలాగే మనకి మండలానికి ఇక్కడ అధ్యక్షుడిగా పనిచేశాను. ఇలాంటి టెస్టులు నేను చాలా కండక్ట్ చేశాను. మండలంలో అన్ని స్కూళ్ళు కూడా మనకు చక్కగా సహకరించారు. ప్రైవేటు పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాల కానీ అందరూ ప్రధాన ఉపాధ్యాయులకు సహ ఉపాధ్యాయులు అందరికీ కూడా నేను ఈ తరపున
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందువల్ల ఈ పరీక్షలు పెడతాం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. సైన్స్ ఆర్గనైజేషన్ ఇది జన విజ్ఞాన వేదిక అంటే శాస్త్రీయ దృక్పథం అలవాటు చేసుకోవాలి. మన సమాజం అంతా దేంతో నిండిపోయి ఉందా? మూఢనమ్మకాలతోటి. పిల్లి ఎదురొచ్చిందని, లేకపోతే ఇంకోటి ఏదో మనకి ఎదురొచ్చారని వెళ్ళే వాళ్ళు ప్రయాణం మానేస్తాం. మన నమ్మకాలు ఏంటి? ఒక తాయిత్తు కట్టించుకుంటే మనకి ఏమైపోతుందా, అన్నీ తగ్గిపోతాయి అనుకుంటాం. అలాగే మన మీద ఎవరో బాణామతి, చేతబడి ఇలాంటివన్నీ చేస్తున్నారని, దెయ్యాలు వచ్చి మన మీద దాడి చేస్తున్నారు, నన్ను ఎవరో చంపేస్తున్నారు, అయ్యో అనవసరంగా వర్షం కూర్చేస్తుంది అక్కడ, ఇలాంటివన్నీ కూడా మూఢనమ్మకాలు. మధ్యస్థిమితం లేని వాళ్ళు ప్రవర్తిస్తామంటారు. ఇలాంటి అన్నిటిని కూడా మనం ఏం చెబుతాం? నిజం ఉండాలా, శాస్త్ర ప్రకారం ఉండాలా, శాస్త్రం బట్టి ఏదన్నా మన లోకం ఉందని చెబుతూ ఉంటాం. అవార్డులు విధి నిర్వహణకు అద్దం పడతాయని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉండి సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నసీరుల్లా అహ్మద్ ను ఉండి లయన్స్ క్లబ్ సత్కరించింది. క్లబ్ కార్యదర్శి పెన్నెత్స రంగప్రసాద్ రాజు మాట్లాడుతూ మోందా తుఫాన్ లో ఈయన సేవలు అమోఘం అన్నారు. కన్నెగంటి రూత్కళ మాట్లాడుతూ కేంద్ర అవార్డు దక్షత పథకానికి ఎంపిక కావడం ఉండికే గర్వకారణం అన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని అవార్డులు పొందాలని అన్నారు. గాదిరాజు వెంకటేశ్వరరాజు, భూపతిరాజు హరినాథరాజు, బుద్ధరాజు సుబ్బరాజు, పూసపాటి వెంకటరామరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండి ఎస్ఐ గారు గౌరవనీయులు మహమ్మద్ నసీరుల్లా గారు, ఈయన వచ్చాక ఇక్కడ పనితీరే మారిపోయింది. క్రైమ్ రేటు బాగా తగ్గింది. అదే కాకుండా ముఖ్యంగా ఉభయ రాష్ట్రాలను కుదిపేసిన, సంచలనం సృష్టించిన ఎండగండి బాడీ పార్సిల్ కేసును అత్యద్భుతంగా అతి తక్కువ సమయంలో ఛేదించినందుకు జిల్లా అవార్డులు, రాష్ట్ర అవార్డులే కాకుండా ఈరోజు కేంద్ర అవార్డు కూడా పొందడం ఉండి చరిత్రను ఉభయ రాష్ట్రాల్లో వ్యాపించిన నసీరుల్లా గారికి ఉండి లయన్స్ క్లబ్ తరఫున, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి ఎన్నో అవార్డులు ఎస్ఐ గారు స్వీకరించాలని, చక్కటి పనితనాన్ని ప్రతిబింబించాలని కోరుకుంటున్నాను. మోందా తుఫాన్తో నష్టపోయిన కట్టుకాలువ, యలమంచిలి, లంక గ్రామాల్లో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు పరామర్శించారు. మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం, 5 రకాల నిత్యావసర సరుకులను అందజేశారు. రోడ్లపై బారికేడ్లు, పరదాలు, రెడ్ కార్పెట్లు, టెంట్లు వేసుకుని నాడు పంట నష్టాన్ని జగన్ పరిశీలించారని విమర్శించారు. జగన్ పాలనలో రైతులు తమ కష్టం చెప్పుకోవాలంటే 30 యాక్ట్, 144 ఆంక్షలు, కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, జగన్ కి మామిడికాయలైనా తలకాయలైనా ఒకటే, తొక్కించుకుంటూ పోతారని ఆయన ఆరోపించారు. జగన్ రైతు వ్యతిరేక కాబట్టే వ్యవసాయంలో రైతుల భాగస్వామ్యం లేకుండా నీటి సంఘాల ఎన్నికలను కూడా రద్దు చేశారని అన్నారు. రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చెల్లించలేని విషయం జగన్ కి తెలియదా అని, ఆయనకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు అని విమర్శించారు. ఒక తుఫాన్ వస్తే కరెంటు రావాలంటే వారం 10 రోజులు పట్టేది. ఎక్కడికక్కడ పడిపోయినటువంటి స్తంభాలు, వైర్లు తెగిపోయి వాటిని నిలబెట్టే నాదుడు ఉండేవాడు కాదు, మళ్ళీ వైర్లు వేసేటువంటి నాదుడు ఉండేవాడు కాదు. 4-5 రోజులు దీపం బుడ్లు పెట్టుకుని ఇళ్లలో బిక్కుమంట ఉండేటువంటి పరిస్థితి గతంలో మీరు చూశారు. కానీ ఈరోజు తుఫాను తీరం దాటినటువంటి గంటల్లోనే మళ్ళీ మీకు ఆ యొక్క కరెంటు ఇవ్వగలిగారని అంటే అది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిపార్ట్మెంట్ని కూడా ఎలర్ట్గా ఉంచడం. ఇట్లా ఎవ్రీ టైం ప్రతి నిమిషము ఆలోచించి పని చేశాం కాబట్టి ఇవాళ ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, చెరువులు కానీ కొంతమేర మనం కాపాడు. పిప్పరా శాఖ గ్రంథాలయంలో గ్రంథపాలకుడిగా అతి కొద్ది కాలమే పనిచేసిన, అందరి మనసులను చూరగొని నేడు డిఎస్సిలో విజయం సాధించిన గ్రేడ్ 1 తెలుగు పండిట్ ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెడుతున్న రంగారావు అభినందనీయులని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గ్రంథాలయంలో రంగారావుకి అభిమానుల వీడ్కోలు సభను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఉన్నత పాఠశాల హెచ్ఎం జయ వెంకటేశ్వరరావు,
గణపవరం ఎంఈఓ బాలయ్య వచ్చారు. ఆ సందర్భంగా రంగారావుని సన్మానించి మెమెంటోని అందజేశారు. సభలో ఆయన అభిమానులు పూలమాలలతో ముంచెత్తారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.